నమస్తే, సనాతన్ ధర్మం ఛానల్కి స్వాగతం. మనతో పాటుగా ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. వారు అందరికీ సుపరిచితులే. వారు వచ్చేసి డాక్టర్ ఎన్ విజయలక్ష్మి గారు. అమ్మ మనతో పాటు ఉన్నారు. ఆవిడతో కొన్ని ధర్మ సందేహాలు అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం అమ్మా. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం అమ్మా. అమ్మ అక్షయ తృతీయ రాబోతుంది. అక్షయ తృతీయ అనగానే ఆడవాళ్ళకి పండగ అనొచ్చు, ఇంట్లో కూడా ఏదో ఒక వైబ్స్ వస్తాయి. ఎందుకంటే బంగారం కొనాలి అని చాలా ఏళ్ళ నుంచి చెప్తూ ఉంటారు. సో నిజంగానే అక్షయ తృతీయ అంటే మనం బంగారం కొనటం, పూజలు చేసుకోవటం ఇదేనా? అసలు దీని అసలు మీనింగ్ ఏంటి? అక్షయ తృతీయ అంటే అసలు ఏం చేయాలి ఈరోజు చెప్పుకుందాం. అసలు ఒక 25 ఏళ్ల క్రితం దాకా ఈ బంగారం కొనాలనే కాన్సెప్టే ఎక్కడా లేదు. అదైతే నిజమే. మీ అమ్మలు వాళ్ళు, మీ అత్తలు వాళ్ళు, వినలేదు కూడా మీ నానమ్మ అమ్మమ్మ వాళ్ళు ఎవ్వరు ఎప్పుడు కొనుక్కొని ఉండరు. ధనత్రయోదశి కొద్దిగా వెండి కొనాలనేటటువంటి, ధనత్రయోదశి అంటే దీపావళి ముందర వచ్చే త్రయోదశి, దానికి కొంచెం వెండి కొనాలనే శాస్త్రం. అక్కడ కూడా బంగారం కాదు, వెండే కొనుక్కోవాలని ఉంది. లేకపోతే ఈ రోజుల్లో వెండి కాకపోతే ఏదో పాత్ర కొనాలి అని నార్త్ ఇండియాలో, ఈస్ట్ ఇండియాలో నేను చాలా చోట్ల చూసా. వెస్ట్ ఇండియాలో ఆ ప్రాంతాల్లో ఏదో ఒక స్టీల్ పాత్రలు అప్పుడు ఉన్నట్టుండి, ఎలా అయితే దీపావళికి టపాకాయలకి మనం ఫుట్పాత్ మార్కెట్ పెట్టేస్తారే, అలా రకరకాల పాత్రలతో ఫుట్పాత్ మార్కెట్ పెట్టి ధనత్రయోదశికి పాత్రలు అమ్మటం కూడా నేను చూసా. అంటే ఏదో ఒకటి వస్తువు కొత్తగా ఒక మెటల్ తెచ్చుకోవాలి ఇంటికి అని. పైగా వాళ్ళు అంటే స్టీల్ అంటే అది ఇనుము కనుక శని రూపం, అది తెచ్చుకోవటం అంత మంచిది కాదు. వెండిలో కూడా ఉంటుంది, కానీ వెండి కొనొచ్చు అనేటటువంటిది మన శాస్త్రంలోనే ఉంది. అక్షయ తృతీయకి అసలు అలా ఏమీ లేదు. ఆ రోజు విష్ణుదేవుడు పూజ చేసుకోమనుంది. అది ప్రత్యేకంగా చాలా ఎంతో ప్రత్యేకమైన రోజు అది. కొంతమందికి నోవులు ఉన్నాయి, కొన్ని ఇళ్లలో నోవులు ఉంటాయి. ఈ నోవు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు అనేటటువంటివి. ఆ విధంగా నోవు చేసుకునేవాళ్ళు ఆ రోజు ఆ వ్రతం కూడా చేసుకోవచ్చు. అందరూ చేసుకుంటారని కాదు అది. అది కొద్దిమందికి వాళ్ళ కులాచారాన్ని బట్టి, వంశాచారాన్ని బట్టి, మన వంశంలో ఉన్నది మనం పాటిస్తూ ఉంటే అది మనకి ఇన్నాళ్ళుగా రక్షించింది కదా వంశాన్ని. కనుక ఆ రీతి రివాజులు పోకుండా అది చేసుకోవటం అది కూడా తప్పు కాదు, మంచిది కూడాను. పెద్దవాళ్ళు ఏమన్నా చేస్తే అది మనం కూడా పిల్లలను కూడా ఆచరించి మన తర్వాత తరాల వాళ్ళకు కూడా చెప్పడం. అదే కదా కల్చర్ అంటే. కల్చర్ అంటే ఎప్పుడు మనం పై తరాల నుంచి నేర్చుకోవటం. ఈ నేర్చుకుంది మనకు తగినట్టుగా కొంచెం మాడిఫై చేసుకోవటం, మాడిఫై చేసుకుని తర్వాత తరాలకి మనం పాటిస్తూ తర్వాత తరాలకి అందించడం. వాళ్ళు అంతే మన నుంచి నేర్చుకున్నాక వాళ్ళకి వీలుగా, అందుకనే రాను కొన్ని మారిపోతూ ఉంటాయి. కానీ అసలు పోకుండా పట్టుకోండి. అసలు తెచ్చాక పైన మీరు పట్టు చీర కడతారా, నేత చీర కడతారా, జరీ చీర కడతారా, వేరే కడతారా, వేరే విషయం. పైన రూపం ఏది ఉన్నప్పటికీ అసలైనటువంటి పదార్థం, ఆత్మ పదార్థాన్ని వదలకండి, అది పట్టుకోండి. ఇప్పుడు అక్షయ తృతీయ అంటే ఏమిటి చూద్దాం. అసలు అక్షయ తృతీయకి ఎందుకు ఇంత ప్రత్యేకత? మొట్టమొదటిగా అక్షయ తృతీయ మన తెలుగు రాష్ట్రాల్లోనే సింహాచలం అని చెప్పి వైజాగ్ దగ్గర ఒక ప్రత్యేకమైన నరసింహ క్షేత్రం ఉంది కదా. ఆయనకి వరాహలక్ష్మీ నరసింహస్వామి, ఆయన చందన పూత పూసి చక్కగా ఒక కోడిగుడ్డు ఆకారంలో చందనం ఉంటుంది సంవత్సరం అంతా. అక్షయ తృతీయ నాడు అదంతా ఒలిచి అందరికీ ఆ పాత చందనం పంచిపెట్టి ప్రసాదంలాగా కొత్త చందనం పూస్తారు. ఓహో, నరసింహుడు ఉగ్రుడు కదా, ఆయనకి చల్లగా ఎండాకాలం వచ్చేస్తుంది. ఇప్పుడు దాదాపుగా వచ్చేసింది. వైశాఖ మాసంలో వస్తుంది కదా, వైశాఖ శుద్ధ తది ఇది. ఆ రోజు నాడు చక్కగా ఆయనకి చందనం పూస్తారు. చందనం పూసి ఆయన కామ్ చేస్తారు, చల్లగా ఉంటుంది, ఆయనకు వచ్చి చల్లబడతాడు. అసలే ఉగ్ర నరసింహమూర్తి కనుక ఈ రకమైనటువంటి ఆ వేడి తగ్గుతుంది ఆయనకి. ఆ రోజు అక్షయ తృతీయ నాడు ఆ చందన అలంకరణ, ఆయనకి చందనోత్సవం అని చేస్తారు. ఎందుకు చేస్తారు కూడా అంతేకాదు, పూరిలో జగన్నాథ స్వామి ఆలయం ఉంది కదా, జగన్నాథ మందిరం అంటాం, అక్కడ కూడా చందనోత్సవం చేస్తారు. మామూలుగా పూరిలో రథోత్సవం అనగానే మెయిన్ విగ్రహాలే వెళ్తాయి, ఎక్కడ వెళ్ళవు, అక్కడ మాత్రం మెయిన్ విగ్రహాలే వెళ్తాయి. అంటే గర్భగుడిలో ఉన్న విగ్రహాలే వెళ్తాయి, దారి విగ్రహాలు. కానీ చందనోత్సవానికి మాత్రం ఉత్సవ విగ్రహాలను పట్టుకొచ్చి వాటికి చందనం పూసి చక్కగా చందనం పూస్తారు. ఆ సాయంకాలం వేళ నౌకా విహారానికి తీసుకెళ్తారు. చక్కగా చందనం పూసుకుని చల్లగాలిలో పడవెక్కి నీటి మీద ఊరేగుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. అంటే ఆయన్ని తృప్తిపరుస్తున్నాం మనం. దీనికి స్పెషల్ స్టోరీ ఉందంటే స్టోరీ ఉంది. అక్కడ వాళ్ళ చందనోత్సవం అని చెప్పి రకరకాల సేవలు ఉంటాయి కదా, కైంకర్యాలు. వేసం కాలం వచ్చేస్తుంది కనుక దేవుడు వేడిగా ఉండకూడదు, చల్లబరచాలి. ఈ చల్లబరుచుతూ ఆయన కాస్త బయటికి తీసుకెళ్ళి, ఉత్సవమూర్తులు ఎప్పుడు బయటికి వెళ్ళాల్సింది ఉత్సవమూర్తులు, అలాంటిది ఆలయంలో రివర్స్. అప్పుడు ఆ రోజు వాటిని బయటికి తీసుకొస్తారు. బయటికి ఒకసారి వాటికి కూడా బయట అందరి దర్శనం. ఎందుకంటే అసలు ఇంత పెద్ద విరాట్ జగన్నాథ బలభద్ర సుభద్రలను చూస్తుంటే ఈ పక్కన చిన్న ఉత్సవ విగ్రహాలను ఎవరు చూస్తున్నారు? వీళ్ళని చూడటానికే మనకు 2 కళ్ళు చాలు. అలాంటిది ఇక్కడ వీటిని ఆ రోజు బయటికి తీసుకొస్తారు. అంతేకాదు పూరిలో ఇంకో విశేషం కూడా ఉంది. ఇది చాలా మంచి రోజు కదా, అక్షయంగా ఉండే రోజు. అక్షయం అంటే ఎప్పటికీ తరగని రోజు కనుక ఆ రోజుని
రథం తయారు చేయటం 3 రథాలు వేరే చేస్తారు కదా ముగ్గురికి. ఆ రథాలు తయారు చేయటం ఇవాళ నుంచి మొదలు పెడతారు, ఆ అక్షయ తృతీయ నుంచి. ఓహో, ఓకే. మంచి పని, శుభారంభం కదా. శుభారంభం అంటే మనం ఏదైనా చేయాలనుకుంటే, శుభాలు చేయాలని ఆ రోజు స్టార్ట్ చేయడం మంచిది. చేస్తారా రథాలు? ప్రతి సంవత్సరం ఈ రోజున 3 రథాలు చేస్తారు. ఆ 3 రథాల తర్వాత విరగొట్టేస్తారు. ఆ రథాలకు సంబంధించిన చెక్క ఎక్కడి నుంచి కొట్టుకురావాలో కూడా, అంటే ఏ చెట్టుదో కూడా వాళ్ళకి ఆ పూజారులకి కళలో కనిపిస్తుంది. దానికి ప్రత్యేకంగా ఉండేటటువంటి శబరులు కూడా ఉన్నారు. వారే వెళ్ళి ఆ చెక్కని సంగ్రహించుకొచ్చి ఇక్కడ అన్ని తయారు చేస్తారు. ఇంత చరిత్ర ఉంది దానికి. అంతేనా, ఈ అక్షయ తృతీయ నాడే త్రేతాయుగం మొదలైంది. ఈ అక్షయ తృతీయ నాడే వినాయకుడు వ్యాసుడు కలిసి ఒప్పందానికి వచ్చి మహాభారత రచన కూర్చున్నారు. ఓకే. మహాభారత రచన ఏదైనా శుభారంభం మొదలు పెట్టాలనుకున్నాగా భారత రచన మొదలైంది. వ్యాసుడు వినాయకుడు కలిసి ఇద్దరు కూర్చుని, నేను చెప్పింది నువ్వు రాయాలి. అప్పుడప్పుడు నాకు కూడా ఎప్పుడైనా ఏదైనా రాయటానికి దానికి బద్ధకం వస్తూ ఉంటే అలా ఒకప్పుడు రాసేదాన్ని. రాయటానికి బద్ధకం వచ్చి, అంటే ఎవరైనా రాసి పెడితే బాగుండు, నాకు కూడా గణపతి దొరికితే బాగుండు అనుకునేదాన్ని. వ్యాసుడికి దొరికినట్టు నాకు దొరుకుతారా, వ్యాసుడు ఎక్కడ నేను ఎక్కడ. తర్వాత చెప్పటం మొదలు పెట్టాను అనమాట, రాయటం మానేసి. కొన్నాళ్ళు టైప్ చేశాను, అది కూడా నెమ్మదిగా చెప్పటంలోకి దిగాను ఇప్పుడు. అలాగా గణపతికి ఇంకొక ఒప్పందం, వ్యాసుడని అర్థం చేసుకున్నాకే శ్లోకం చెప్పాలి. అలాగే గణపతి ఎక్కడ ఆగకుండా రాయాలి. ఇద్దరు ఒకరికొకరు ఈ నియమాలు పెట్టుకున్నారు. రాస్తుంటే ఒకసారి గంటం విరిగిపోయిందట గణపతికి. వెంటనే తన దంతాన్ని విరిచి దాన్నే గంటంగా చేసి రాశాడు. అందుకే ఆయన ఏకదంతుడు. ఓ దంతం విరిగి, ఈ దంతం ఇంకోసారి విరగటానికి కూడా ఇంకో కథ కూడా చెప్తారు. రాక్షస సంహారం కథ కూడా ఉంటుంది, మూషికాసుర సంహారం. ఈ రకంగా అక్షయ తృతీయ నాడు మహాభారత రచన మొదలైంది. అక్షయ తృతీయ నాడే సుధాముడు కుచేలుడు అయిపోయాడు. పాపం, కుచేలుడు అంటే చిరిగిపోయిన వస్త్రములు కలవాడు అని. చేలము అంటే వస్త్రం, కుచేలుడు అంటే చిరిగిపోయిన, మాసిపోయిన, వెలిసిపోయిన, పాడైపోయిన వస్త్రాలు అవే ఉన్నాయి పాప ఆయన దగ్గర. అవే ఏదో కట్టుకుని కాసిన అటుకులు అలాంటి బట్టలోనే మూట కట్టుకుని వచ్చి కృష్ణుడికి తినిపిస్తే కృష్ణుడు అవి తిని తృప్తి చెంది కుచేలుణ్ణి సుధాముణ్ణి చేశాడు, మహా గొప్ప ఐశ్వర్యవంతుణ్ణి చేశాడు. ఈ రోజుకి మనం పోర్బందర్ వెళ్తే, పోర్బందర్ అందరూ గాంధీ అనుకుంటారు, గాంధీ కంటే ముందువాడు కదమ్మా సుధాముడు. అక్కడ మనకి సుధాముడి అంతఃపురం, ఆయన ఇల్లు, ఆయన భోగం, ఆయన కోట జరిగింది. అక్షయ తృతీయ నాడు జరిగిందంటే అది అక్షయ తృతీయ నాడు ఆయనకి ఆ సంపదలు సంప్రాప్తించాయి కృష్ణుడి నుంచి. అంతేకాక అక్కడ పద్మవ్యూహం కూడా ఉంటుంది. ఆ పద్మవ్యూహంలో అందరూ ఇలా తిరిగి రండి, అప్పుడు మీకు ఏదైనా కోరికుంటే ఆ కష్టం దాటిపోతుంది అని కూడా అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. కనుక ఇవన్నీ సుధాముడి ఇంట్లో ఉన్నాయి, మనం వెళ్ళొచ్చు, సుధాముడి ఇల్లు చూడొచ్చు. అది ఈ పోర్బందర్లో ఇది కూడా విశేషం. అంతేకాదు అక్షయ తృతీయ నాడే కుబేరుడు ఈశ్వరుణ్ణి సేవించి చక్కగా ధనాధిపతి పదవిని పొందాడు. ఓకే. ఎలాంటి పదవులు వస్తాయో చూడండి. అంటే అక్షయ తృతీయ నాడు మనం ఏం చేసుకుంటే ఏం వస్తాయనే చెప్తున్నాను నేను. బంగారం కొనుక్కోవటం అనే మాట దగ్గర ఆగిపోకుండా ఎన్ని చేసుకోవచ్చో చూడండి. జగన్నాథుడిని సంతోష పెట్టాం, శుభారంభం. అంతేకాదు 6 నెలల పాటు మూసేసి ఉంచిన ఉత్తరాఖండ్లో చార్ధామ్లో ఉన్నటువంటి ఆలయాలన్నీ ఈ వైశాఖ శుద్ధ తృతీయ నుంచి తెరుచుకోవటం మొదలెడతాయి. ఆల్రెడీ ఊఖిమఠ్ నుంచి కేదారేశ్వరం వచ్చేసాడు ఆయన, అంటే దారిలో ఉన్నాడు. కొంత టైం పడుతుంది కదా, నడిచి వెళ్తారు, నడిచి వస్తారు, పల్లకి మీద మోసుకొస్తారు. చెడి ఛత్రి అని పట్టుకుని అవన్నీ పట్టుకొని తీసుకొస్తూ ఉంటారు. చామరము ఇవన్నీ వింజామర ఇవన్నీ పట్టుకొస్తారు, మళ్ళీ పల్లకీలో వేసి అవే తీసుకెళ్ళి అక్కడ పెడతారు, అవే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడతారు. అలా మొదలు పెట్టేశారు వాళ్ళందరూ. అక్కడి నుంచి వచ్చేసేయటం. జోషిమఠ్ నుంచి బద్రీనాథుడు బయలుదేరాడు, ఊఖిమఠ్ నుంచి కేదారేశ్వరుడు బయలుదేరాడు. అలా గంగోత్రి, యమునోత్రి 4 ధామాలు ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడి నుంచి తెలుసుకోవటం మొదలెడతాయి. అటువంటి గొప్ప రోజు అక్షయ తృతీయ. అంతేనా, ద్రౌపది అంటే ద్రౌపది అంటున్నాను కానీ పాండవులందరూ కలిసి అరణ్యవాసానికి వెళ్ళారు కదా, కొన్నేళ్ల పాటు వెళ్ళాలని వాళ్ళకు ఒక నియమం ఉంది కదా, 12 ఏళ్ల పాటు. ఆ వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళందరూ ఇక్కడుండి మీ అధర్మపు భోజనం తినమనేటటువంటి వాళ్ళు, అంటే భీష్ముడు లాంటి వాళ్ళు ఉండిపోయారు, ఫలితం అనుభవించారు. వీళ్ళందరూ అటు వెళ్ళారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోయారు. ఇంతమందికి భోజనం ఎక్కడి నుంచి పెట్టాలి? అప్పుడు సూర్యుడిని ఆరాధించి ధర్మరాజు ఒక అక్షయ పాత్ర పొందాడు. సూర్యుడిని ఆరాధించి అక్షయ పాత్ర పొందాడు. ఈ అక్షయ పాత్ర ఎంతమందికైనా ఏం కావాలన్నా పెడుతుంది. ఒకసారి కడిగేశాక మళ్ళీ అది ఆ రోజుకి పనిచేయదు. అరణ్యవాసంలో ఉన్నారు, దీక్షలో ఉన్నారు కనుక ఏకభుక్తం కనుక అందరూ ఒకసారి తినేవారు చక్కగా. ఉదయం నుంచి అన్ని వాళ్ళ జపాధికాలన్నీ పూజాధికాలు పూర్తి చేసుకుని చక్కగా భోజనం చేసి
ఆ రోజుకి తర్వాత ఏదో అక్కడ అడవిలో ఉన్నారు కనుక ఫలాలు ఏవో కందమూలాలు అయిపోయింది. ఈవిడ కడిగి పెట్టేసిన తర్వాత దుర్యోధనుడు అసలు ఇంతమందిని వీళ్ళు ఎలా పోషిస్తున్నారనే ఒక కుతూహలం వచ్చేసింది. ఆ కుతూహలం కొద్దీ దుర్వాసుడిని ప్రేరేపించి నువ్వు వెళ్ళి అసలు ఏం చేస్తున్నారో చూసిరా అని పంపించాడు. ఈ దుర్వాసుడు వందలాది శిష్యులను వేసుకొచ్చి వీళ్ళు పాత్ర కడిగేశాక వచ్చి అన్నం పెట్టమన్నాడు. దుర్వాసుడు అంత వాడిని కాదంటే కోపం, అవునంటే కోపం, ఆయన ముందరే ముక్కు మీద కోపం లేదా శాపం కనుక ఒక్కసారి వీళ్ళు కాకపోతే దుర్వాసుడికి వీళ్ళంటే కొంచెం ప్రీతి ఉంది. ఆయన ఇచ్చిన వరం వల్ల మాత్రమే కుంతి వరం పొంది వీళ్ళందరినీ కనది కనుక ఒకవైపు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఇక్కడ. మీరందరూ వెళ్ళే యమున అదే నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడ అన్ని సంజవార్చుకునండి, ఈ లోపల మేము తయారు చేస్తామని చెప్పి పంపించేశారు. పంపించేశాక ఇక్కడికి వచ్చాక ఆలోచిస్తున్నారు, కడిగేసాం ఇప్పుడు ఏం చేయాలి, ఆ కోపిష్ట ఆయన వస్తే మేమేం పెట్టాలి. ఈ ద్రౌపదికి చక్కగా ఆవిడ వస్త్రాపహరణం అప్పుడు ఆవిడకి తెలుసు ఉపాయం. వీళ్ళెవరు కృష్ణుడిని జీవితం ఆడేప్పుడు తలుచుకొని కూడా తలుచుకోలే, కానీ ఆవిడ బట్టల మీద చేయంగానే కృష్ణ అంది, భీష్మ అంది, భీష్ముడు పలకల, ద్రోణ అంది, ద్రోణుడు పలకల, ధృతరాష్ట్ర అంది, ఆయన పలకల, ఎవరు పలకల. అవును, వీళ్ళేమో ముందరే మూసు కూర్చోమన్నారు. కనుక ఇక లాభం లేదని చెప్పి కృష్ణుడు పిలిచింది. ముందర ఎదుర్కొన్నామన్న వాళ్ళ సాయం అడిగింది. లేదు అసలు నాకు ఉన్నాడు, జగన్నాథుడు ఉన్నాడని ఆయన్ని పిలిచింది. మళ్ళీ ఆయన్నే అర్పించింది. ఆయన వచ్చి దాన్ని చూసి అప్పటిదాకా కడిగేసినటువంటి దాంట్లో అన్నం పుట్టని దాంట్లో నుంచి అన్నాన్ని సృష్టించి ఆయన తిన్నాడు. ఆయన తినేసరికి వాళ్ళందరూ కడుపు నిండిపోయింది. అంత గొప్ప రోజు అక్షయ తృతీయ. ఓహో, అది కూడా ఆ రోజే జరిగింది. అది కూడా ఆ రోజు జరిగింది. అది పరశురామ జయంతి ఆ రోజు. పరశురాముడు ఆ రోజు జమదగ్ని రేణుకలకి పుట్టాడమ్మా. విష్ణుమూర్తి అవతారం ఎత్తిన రోజు. ఎన్ని ఉన్నాయో చూడండి. నిజంగానే మీరు చెప్తుంటే ఇన్ని మంచి జరిగిందా, ఇన్ని ఉన్నాయా అనేది అసలు అంటే ఆ రోజు మహత్యం ఏంటో ఇప్పుడు అర్థమైంది. అవును, ఎన్ని కోరుకుంటే ఎన్ని జరిగితే ఎన్ని వస్తున్నాయి మనకి. దీనిని ఈ రోజుకి మనకు కొంచెం నార్త్ ఇండియా వైపు వాళ్ళు తీజ్ అని ఒక తద్ది నవ్వు చేసుకుంటారు. మనకు కూడా ఇక్కడ తద్దియా నవ్వులు ఉన్నాయి కదా, చేస్తారు. అవును, అలా తద్ది నవ్వులు చేసుకుంటారు. తదియా తీజ్ అంటారు వాళ్ళు. ఆ తీజ్ నోములని చేసుకుంటారు. అంటే మళ్ళీ అంతా ఇదే. అవును, అంతసేపటికి దేవుడిని ప్రార్థించడం, ఆ దేవుడి నుంచి అన్ని పొందటం. ఇది ఇన్ని రకాలుగా ఉన్నాయి. అందుకే నోములు ఉన్న వాళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళు లేదన్నాం కదా. అది ఇన్ని రకాలుగా అక్షయ తృతీయ విశేషం ఉందమ్మా. అది అక్షయమైంది, ఇంకా మనం చెప్పుకుంటున్న కొద్దీ ఉంటాయి, అవి అయిపోవు. అన్ని గొప్ప గొప్ప విశేషాలు ఉన్నటువంటి అత్యద్భుతమైన ప్రత్యేకమైన రోజు అక్షయ తృతీయ. చాలా చాలా బాగా చెప్పారమ్మా. అన్ని కొత్త విషయాలు విన్నాను ఈరోజు. నిజంగానే ధన్యవాదాలు. నమస్కారం.